హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మధుశ్రీ టాక్స్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా తయారు చేసుకోగలిగే రెసిపీ టొమాటో రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఇందులో పండిన 3 టొమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా ముందుగానే నానబెట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని కూడా ఇందులో కలుపుకొని దీన్ని కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఇందులో తరిగిన పచ్చిమిర్చి చిలుకలు 3, అలాగే తరిగిన ఉల్లిపాయ 1, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, 3 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ రసం మొత్తం మరగటానికి కంప్లీట్గా మనకి 20 మినిట్స్ టైం పడుతుంది. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మరగనిద్దాం. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 4-5 మిరియాలు, చిన్న అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ వాటర్ ఏమి పోయినవసరం లేదు, మెత్తగా గ్రైండ్ చేసుకుందాం దీన్ని వాటర్ లేకుండానే. సో ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా మసాలా. మనకు రసం మొత్తం బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఈ మసాలాని రసంలో యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రసం మొత్తం. మూత పెట్టేసి మరికొంతసేపు మరగనిద్దాం. సాల్ట్ సరిపోకపోతే మరికొంత యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే. ట్వంటీ మినిట్స్ తర్వాత చూసినట్లయితే మొత్తం ఇట్లా మరుగుతున్నాయి కదా రసం. ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని ఇందులో కలుపుదాం. ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్పెషల్గా కారం అనేది యాడ్ చేయలేదండి నేను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసాను కాబట్టి. మొత్తం మరిగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీనికోసం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక బాండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలి.
ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఉన్నాయి. అవి వేగుతున్నప్పుడు ఎండుమిర్చి ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మొత్తాన్ని. మొత్తం చిటపటలాడిన తర్వాత ఆవాలు, కొద్దిగా ఇంగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు ఏం వేయట్లేదండి ఇందులో, నేను ఆల్రెడీ రసంలో వేసాను కాబట్టి పోపులో వేయలేదు. ఇప్పుడు ఆ పోపు మొత్తాన్ని రసంలో వేసుకోవాలి. దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర తరుగు కొంచెం వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోయినట్లే. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.